చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. బ్రిక్స్ దేశాల అమెరికా వ్యతిరేక విధానాలతో సంబంధం ఉన్న వారిపైన అదనంగా 10% ట్యాక్స్ టారిఫ్ విధిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ నేషన్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాస్తవంగా ముందు సౌత్ ఆఫ్రికా లేదు. ఫస్ట్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కూటమిగా ఏర్పడ్డాయి, ఎమర్జింగ్ ఎకానమీస్ కూటమిగా. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. ఆ తర్వాత మరింతగా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశాలతో కూడిన కూటమి బ్రిక్స్. సో బ్రిక్స్ పైన ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్త కాదు. ఆ మధ్య బ్రిక్స్ కరెన్సీ అని ఒక ప్రతిపాదన వచ్చింది. వాస్తవంగా అది చాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. అసలు బ్రిక్స్ కరెన్సీ అనేది అంత సులభం కూడా కాదు. ఎందుకంటే ఇన్ని భిన్నమైన దేశాలతో కూడిన కూటమిలో ఒకే కరెన్సీ ఎలా ఉంటుంది? యూరోపియన్ యూనియన్ లాంటి కామన్ జాగ్రఫీ ఉండి కాస్తో కూస్తో హిస్టారికల్గా, కల్చరల్గా లింకేజెస్ ఉన్న దేశాల మధ్యనే యూరో ఏర్పడినా ఇప్పటికీ యూరో ప్రపంచంలో డాలర్కు వెరీ వెరీ డిస్టెంట్లో ఉంది తప్ప దగ్గరలో లేదు. అందులో బ్రిక్స్ కరెన్సీ, బ్రిక్స్ దేశాల మధ్య ఎకానమీలో చేంజ్ ఉంది, జాగ్రఫీలో చేంజ్ ఉంది. ఎక్కడ ఇండియా, ఎక్కడ రష్యా, ఎక్కడ ఇథియోపియా, ఎక్కడ చైనా. అందువల్ల ఇది రష్యా ఒక ప్రతిపాదనగా చేసింది. ఎందుకు రష్యా చేసిందంటే రష్యా ఇది విక్టిమ్ ఆఫ్ డాలర్ వెపనైజేషన్ బై అమెరికా. డాలర్ను ఆయుధంగా మార్చుకునే అమెరికా ఫారిన్ పాలసీని నడుపుతుంటే దాని బాధిత దేశాలలో ఈ ఆల్టర్నేటివ్ అనే ఆలోచన పెరుగుతోంది. ఎందుకంటే రష్యా పైన శాంక్షన్స్ విధించి రష్యాకు డాలర్ పేమెంట్ సిస్టమ్ నుంచి కూడా సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్ అయిన ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ స్విఫ్ట్ నుంచి రష్యాను సస్పెండ్ చేశాడు. అందువల్ల రష్యా ఆ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారతదేశం క్లారిఫై కూడా చేసింది, స్విఫ్ట్ కరెన్సీ అనే ఆలోచన, బ్రిక్స్ కరెన్సీ అనే ఆలోచన ఏమీ లేదని. అయినా ట్రంప్ హెచ్చరించాడు, మీరు కనుక బ్రిక్స్ కరెన్సీ వేస్తే నేను భారీగా సుంకాలు విధిస్తా అని. ఎందుకు ట్రంప్కి బ్రిక్స్ పైన మరి ఇంత కోపము అంటే, ఒకవైపు అమెరికా ప్రపంచానికి సంబంధం లేదు, అమెరికా ఫస్ట్, మా ప్రపంచంలో మేముంటామని చెప్తూ ప్రపంచ హెజిమనీ, గ్లోబల్ ఆధిపత్యం అమెరికాకున్న దానికి ఏ రకమైన సవాల్ ఎక్కడి నుంచి రాకూడదు. సో అందుకే ట్రంప్ బ్రిక్స్ పట్ల అంత వ్యతిరేకం. ఎందుకంటే బ్రిక్స్ అనేది ఒక రకంగా అమెరికన్ డామినేషన్ సిస్టమ్కు ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఎందుకంటే ఇండియా, రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి వివిధ ఖండాలలో ఉన్న బలమైన దేశాలు. ఇప్పుడు ఇండియా, చైనా ఆసియా ఖండం నుంచి, బ్రెజిల్ మీకు బ్రెజిల్, అలాగే లాటిన్ అమెరికన్ నేషన్, ఈజిప్టు, ఇథియోపియా ఆఫ్రికన్ నేషన్స్, మీకు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కంట్రీ, మళ్ళీ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్ట్ ఏషియా, ఇండోనేషియా, ఇరాన్, ఇలా రకరకాల దేశాలు ఇందులో ఉండడం ఒక రకంగా గ్లోబల్ జాగ్రఫీని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాగే గ్లోబల్ జీడిపిలో కూడా బ్రిక్స్ వాటా చాలా ఎక్కువ. మీకు కంపారిటివ్లీ బ్రిక్స్ వాటా పెరుగుతూ వస్తుంది. గ్లోబల్ జీడిపిలో G7 అమెరికా నాయకత్వంని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ అంటారు. అమెరికా మిత్ర దేశాల మండలిది. దాని షేర్ ఇన్ ద గ్లోబల్ జీడిపి తగ్గుతోంది. అంటే వరల్డ్ ఎకానమీలో అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ ఎకానమీస్ డామినేషన్ తగ్గుతోంది. బ్రిక్స్ కూటమిలో ఉన్న ఎమర్జింగ్ ఎకానమీ షేర్ పెరుగుతోంది. ఇది ట్రంప్ భరించలేకపోతున్నాడు. అందులో ఈ బ్రిక్స్ అలియన్స్లో
మీకు అమెరికా మిత్ర దేశాలైన అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటివి ఉన్నాయి. అమెరికా శత్రు దేశాలైన ఇరాన్ లాంటివి ఉన్నాయి. అమెరికాతో పోటీ పడుతున్న చైనా ఉంది. అమెరికాతో ఘర్షణ పడుతున్న రష్యా ఉంది. సో అందువల్ల అమెరికాతో భిన్నమైన రిలేషన్స్ కలిగిన దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. సో అందువల్ల ఈ బ్రిక్స్ పైన ట్రంప్కి అంతగా కోపం వస్తుంది. సో బ్రిక్స్ దేశాలు యాంటీ అమెరికన్ పాలసీస్ ఏంటో చెప్పడు. మరి బ్రిక్స్ అనుసరిస్తున్న యాంటీ అమెరికన్ పాలసీస్ ఏంటి? దీనికి ఏమైనా అమెరికా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రయోజనాలకు బ్రిక్స్ వల్ల ఏ రకంగా నష్టం జరిగింది? ఒక రష్యా బ్రిక్స్ వేదికగా ఒక బ్రిక్స్ కరెన్సీ అన్న ప్రతిపాదన చేసింది. బ్రిక్స్ కరెన్సీ అన్న ప్రతిపాదన చేసినంత మాత్రం అది డాలర్కు హామ్ చేస్తుందని ఏమీ లేదు కదా. ఎందుకంటే డాలర్ డామినేటెడ్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీని ప్రిజర్వ్ చేసుకోవటానికి ఏ రిమోటెస్ట్ ఛాలెంజ్ ఏర్పడినా దాన్ని ఎదుర్కోవాలన్నది అమెరికా ఆలోచన. ఒక బ్రిక్స్ దేశాల్లో కాదు, చాలా ప్రపంచంలో అనేక దేశాల్లో డాలర్కు ప్రత్యామ్నాయం అన్న ఆలోచన పెరుగుతుంది. ఈవెన్ బ్రిక్స్లో కూడా పెరుగుతుంది. మీకు యువాన్ ఆ ప్రయత్నం చేస్తుంది. మనం రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తామంటున్నాము. మీకు బ్రిక్స్ దేశాల దేశీయ కరెన్సీలో ట్రేడ్ అనే చర్చ నడుస్తుంది. సో బ్రిక్స్ కరెన్సీ అనేది సమీప భవిష్యత్తులో కనబడకపోయినా డాలర్కు ప్రత్యామ్నాయంగా దేశీయ కరెన్సీల్లో ట్రేడింగ్ అనేది అమెరికా భరించలేకపోతుంది. ఇప్పుడు సౌదీ అరేబియా, చైనాల మధ్య ఆయిల్ ట్రేడ్ యువాన్లో ఉండాలని చైనా ప్రతిపాదిస్తుంది. భారతదేశము ఇరాన్ల మధ్య గతంలో రూపీ ట్రేడ్ ఉండే, అమెరికా ఆంక్షల వల్ల ఆగింది. ఇండియా రష్యాల మధ్య రూబుల్ ట్రేడ్ కూడా ఉండే. సో ఇలా ఈ దేశీయ కరెన్సీల మధ్య ట్రేడ్ జరిగితే డాలర్ సుపీరియారిటీ తగ్గుతుంది. అంటే కామన్ కరెన్సీ యూరోలాగా ఎమర్జ్ కాకపోయినా మీకు బ్రిక్స్లో ఉన్న దేశాలు గనక తమ మధ్య వాణిజ్యాన్ని, బయట ఇతర దేశాలతో వాణిజ్యం పక్క పెడదాం, తమ మధ్య వాణిజ్యాన్ని డాలర్లలో సెటిల్ చేసుకోకుండా తమ కరెన్సీలలో సెటిల్ చేసుకుంటే అది అమెరికన్ డాలర్ డామినేషన్కు ప్రమాదంగా మారుతుంది. వాస్తవంగా బ్రిక్స్ ఈజ్ నాట్ ఎనీ స్ట్రాటజిక్ అలయన్స్ ఏం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి, అన్ని రకాల దేశాలు ఇందులో ఉన్నాయి. సో అందువల్ల ఈ నోవే ఇట్ ఇస్ ఎ స్ట్రాటజిక్ ఛాలెంజ్ టు అమెరికా. అమెరికాకు మిలిటరీగానో డిఫెన్స్ రీత్యానో ఛాలెంజ్ ఏమీ కాదు. అమెరికన్ ఎకనామిక్ డామినేషన్ను సవాల్ చేస్తాయన్నదే ట్రంప్కి వస్తున్న కోపం.